ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం. రైతుల భూములు గుంజుకుంటారా? రైతుల భూములు గుంజుకుంటారా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. పేదల భూములు గుంజుకుంటారా? పేదల భూములు గుంజుకుంటారా? పేదల భూములు గుంజుకుంటారా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ. వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా. ఎంతో ఇంతో 1 ఎకరమో 2 ఎకరాలు చిన్న సన్న రైతులు, పేద రైతులు, వాళ్లకు ప్రభుత్వాలు చాలా ఏళ్ల కింద ఇచ్చినటువంటి భూములను ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం లాక్కోవడం అంటే నిజంగా కూడా నోటికాడి బుక్క గుంజుకున్నట్టే. ఆ పాప ముట్టిగానే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీని కాల్చి బూర చేసేంత వరకు కూడా రైతుల గోస వాళ్ళకు తగులుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి పరిగి రైతులు, పరిగిలో ఈ 2 గ్రామాల్లో 1200 ఎకరాలు ఇండస్ట్రీలు పెట్టుకుంటామని తీసుకుంటున్నారు, కంపెనీలు తీసుకొని వస్తారట. ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? ఒక పక్క మూసీని మంచిగా చేస్తా అంటాడు, ఇంకొక పక్క ఈ మొత్తం మన వికారాబాద్ మూసీ నెత్తి మీద ఉంటది. మరి ఈడ కంపెనీలు పెడితే మూసీ మొత్తం ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ కదా. ఇలా ఉన్న పొల్యూషన్ అంతా అల్లకే పోతుంది కదా. మరి మూసీని బాగా చేస్తా అని హైదరాబాద్ లో కథలు చెప్తాడు, ఇక్కడ నేను మీద మూసీ నడిపేటప్పుడు ఇక్కడ కంపెనీలు పెడతా అంటాడు. మరి కంపెనీలు పెడతావు సరే, కొని మా పొరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా? ఎక్కడ కూడా ఇయ్యలే. ఎక్కడ భూములు గుంజుకున్నా అక్కడెక్కడ కూడా భూములు గుంజుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యలే.